Daddy, I have a question for you. Would you please answer me? ఓకే ధన్య. డాడీ, మనం రోజు బైబిల్ చదువుతాం కదా, అసలు బైబిల్కి బైబిల్ అని పేరు ఎలా వచ్చింది? చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది కదా డాడీ, ప్లీజ్ ఆన్సర్ చేయండి. షూర్, దట్స్ ఏ గుడ్ క్వశ్చన్. ఈ ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు, నేను ఆన్సర్ చెప్తాను విను. బైబిల్ అనే మాట బిబ్లియోన్ అనే గ్రీకు పదంలోంచి వచ్చింది. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. బిబ్లియోన్ అనే ఆ పదం ఎలా వచ్చింది అంటే, పూర్వ దినాల్లో పపైరస్ అనే మొక్కల నుంచి పేపర్ తయారు చేసేవారు. అవునా డాడీ? మనం ఏదైనా రాయాలంటే పేపర్ కావాలి కదా. పూర్వ దినాల్లో పపైరస్ అనే చెట్ల నుండి పేపర్ తయారు చేసేవారు. అది ఈజిప్ట్ దేశంలో ప్రాముఖ్యంగా నైల్ రివర్ దగ్గర ఎక్కువగా ఆ పపైరస్ రీడ్స్ ఉంటూ ఉండేవి. అంత మాత్రం కాకుండా ఒక ఫోనిషియన్ సిటీ ఉండేది, దాని పేరు బిబ్లోస్. అక్కడ పపైరస్ పేపర్ తయారు చేసి గ్రీసు దేశానికి పంపించేవారు. అందును బట్టి ఆ బిబ్లోస్ అనే పదం నుంచి బిబ్లియోన్ అనే వర్డ్ వచ్చిందనమాట. దాని అర్థం ఏంటంటే పుస్తకం అని అర్థం. దాన్నే బహువచనంలో చెప్పాలంటే, పుస్తకాలు అని పిలవాలంటే బిబ్లియో అని పిలిచేవారు. సో బైబిల్ అనే మాటకు పుస్తకము లేదా గ్రంథము అని అర్థం. వాస్తవానికి ఈరోజు మనందరం చదువుతున్న ఆ గ్రంథానికి బైబిల్ అనే పేరు రావడానికి కారణం ఇదే. బైబిల్ అంటే దేవుని మాట. 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 16 and 17 మనం చదివితే, పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపితం అని పౌలు భక్తుడు రాశాడు. దైవావేశము అనే మాట రాశాడు. అందును బట్టి దేవుని వాక్యం మనందరికీ అందించబడింది ఆయన రక్షణ ప్రణాళికలను తెలుసుకోవడానికి. సో బైబిల్ అనే పదం బిబ్లియోన్ అనే ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. అక్కడ నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్